హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హెల్త్ పరంగా ఇవాళ నేను చుక్కకూర పప్పు చేశాను. కందిపప్పు ఉడకబెట్టి చుక్కకూర తాలింపేసి పప్పు ఉడకబెట్టిన పప్పు చుక్కకూరలో వేశాను. చుక్కకూర పప్పు పచ్చడి చేస్తున్నాను, మెంతికూర పచ్చడి. చూడండి, పచ్చడి మామూలుగా మనం పచ్చిమిరపకాయలు పచ్చడి ఎలా చేసుకుంటాం అలానే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాక, నిల్వ ఉండాలంటే బాగా వేగాలి. పచ్చిగా వేగాక ఆకుకూర వేసుకుంటే పచ్చడి ఉండదు, 2 రోజులు కూడా ఉండదు. నేను మెంతికూర వేసాను. చూడండి, బాగా ఉడికిన పచ్చిమిర్చి, టమాటాలు, మెంతికూర వేసాను. ఇది మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవడం, సరిపడా సాల్ట్ వేసుకొని, అంతేనండి. కంటి చూపుకి, బ్లడ్ సర్క్యులేషన్కి, బ్లడ్ పట్టడానికి, అన్ని విధాల హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇలా ఆకుకూరలు వాడుకోండి. వయసు ఉన్నప్పుడే మనం యాక్టివ్గా చేసుకోగలం, వయసు అయిపోయినాక చేసుకోలేము. ఆకుకూర ఒలుచుకొని చేసుకోవాలంటే చాలా రిస్క్. అది వయసు ఉన్నప్పుడే మంచిగా తీసుకోండి, అందుబాటులో ఉన్నప్పుడే చేసుకోండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్.